మీరు రోజు వాడుతున్న బోర్ వాటర్లో హెవీ హార్డ్ వాటర్ ఉందా? సో దానివల్ల ఏంటంటే మనకి హెయిర్ ఫాల్స్ కానీ, ట్యాప్స్ కానీ, గీజర్స్, వాషింగ్ మిషన్స్ అయితే చిన్న పిల్లలకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో వాటి కోసం అయితే మీకు బెస్ట్ వాటర్ సాఫ్ట్నర్ అయితే తీసుకొచ్చారండి. సో ఇందులో అయితే మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మనకి వాటర్ సాఫ్ట్నర్, కండిషనర్ ఎలా పనిచేస్తాయి, దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, అసలు ఎలాంటి టైప్లో మనకి ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, అండ్ డూప్లెక్స్ విల్లాస్ కానీ, త్రిబుల్ స్టోర్స్ కానీ ఎలాంటి ఎక్విప్మెంట్స్ మనకి వాటర్ సాఫ్ట్నర్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మీ ఇంట్లో బోర్ వాటర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటర్ సాఫ్ట్నర్ అయితే ఖచ్చితంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలండి. సో వాటి కోసం అయితే మీకు బెస్ట్ వాటర్ సాఫ్ట్నర్ అయితే తీసుకొచ్చాను. అదే మనకి ఇరాక్బాక్స్ అక్వార్డ్ వాటర్ సాఫ్ట్నర్. సో వాటి కోసం మనకి ఎలా ఇన్స్టాలేషన్ చేసుకుంది, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీకు లాస్ట్ దాకా చూసారనుకోండి, మీకు వీడియో అయితే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. మీ ఇంటి కోసం ఎలాంటి వాటర్ సాఫ్ట్నర్ పెట్టుకోవాలని చెప్పేసి కూడా మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఈ వీడియోలో వచ్చేసి మనకి బెస్ట్ ఆప్షన్స్ అయితే మీకు చెప్తాను. సో మీరు చూస్తున్నట్టయితే మీరు స్టార్టింగ్ అయితే ఇక్కడ మనకి అపార్ట్మెంట్ అయితే ఇన్స్టాలేషన్ చేసామండి. సో ఇక్కడ 3 యూనిట్స్ అనేది ఇన్స్టాలేషన్ చేసాం వాటర్ సాఫ్ట్నర్. సో ఇక్కడ వచ్చేసి మనకి 35 ఫ్లాట్స్. సో ఏంటంటే వాళ్ళకి డైలీ కన్జంప్షన్ కూడా మనకి 40,000 నుంచి 50,000 లీటర్స్ మనకి డైలీ వాటర్ కన్జంప్షన్ ఉంటుంది మనకి. సో అందుకనే ఇక్కడ మనకి వాటర్ సాఫ్ట్నర్ అయితే మనకి ఒక్కొక్క యూనిట్ వచ్చేసి 10,000 నుంచి 15,000 లీటర్స్ మనకి కెపాసిటీ ఇస్తుంది. కాబట్టి అరౌండ్ మనకి వాళ్ళకి సరిపోయేంత 3 యూనిట్స్ అయితే ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసాం మనకి. సో ఇది మెయింటెనెన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి మనకి స్టార్టింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫస్ట్ ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, ప్లంబింగ్ మెటీరియల్ ఎలా ఉంటుందని చెప్తాను మీకు. సో ఇది వచ్చేసి మనకి ఇది కనిపిస్తుంది కదా, ఇది బోర్ లైన్ అండి. కింద బోర్ అయ్యగానే పైనకి ట్యాంక్ వెళ్ళే లైన్ అన్నట్టు. సో అక్కడ పైనకి వెళ్ళే లైన్ దగ్గర కూడా మనకి బాల్ వాల్ అంటారు. బాల్ వాల్ ఏంటంటే పైనకి వాటర్ పైనకి వెళ్ళకుండా మనకి ఈ వాటర్ అనేది ఈ లైన్ నుంచి వస్తుంది మనకి. ఈ లైన్ నుంచి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 3 జంబో ఫిల్టర్స్ ఇచ్చామన్నట్టు. ఈ జంబో ఫిల్టర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే బోర్ వాటర్లో వచ్చినా సరే మనకి డస్ట్ కానీ, మట్టి కానీ, బురద కానీ ఏదైతే మనకి ఫిజికల్ ఇంప్యూరిటీస్ మొత్తం ఏముంటుందో కంప్లీట్గా ఈ జంబో ఫిల్టర్ అనేది మనకి స్టాప్ చేసుకుంటుంది మనకి. సో స్టాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చిన వాటర్ అనేది ఈ 3 సిలిండర్లో వస్తుంది. ఈ సిలిండర్ అంటే మనకి వెజిల్ అంటారు. వెజిల్ సైజ్ వచ్చేసి మనకి 13 x 15 సైజ్ వెజిల్ యూజ్ చేస్తారు. సో ఇందులో మనకి మెయిన్గా ఎక్విప్మెంట్ వాటర్, సాఫ్ట్ వాటర్ అంతా స్టాప్ చేసినంత, హార్డ్ వాటర్ అంతా స్టాప్ చేసినంత ఈ ఎక్విప్మెంట్లు ఉన్నాయి. ఎక్విప్మెంట్లో ఏం చేస్తామంటే మనకి రెజిన్ ఫిల్ చేస్తాం మనకి. రెజిన్ అంటే మనకి సింథటిక్ ఫుడ్ గ్రేడ్ రెజిన్ ఉంటుంది. అందులో పాటు మనకి జియోలెక్స్ మీడియా కూడా మనకి యాడ్ చేస్తాం మనకి. ఏదైతే మనకి బోర్ వాటర్లో ఈ హార్డ్ వాటర్ అంటారు కదా, హార్డ్ వాటర్ అంటే మనకి మీరు రెగ్యులర్ చూస్తూ ఉంటారు. మీ ట్యాప్స్ మీద వైట్ లేయర్ వస్తుంటుంది, గీజర్స్ మీద వైట్ లేయర్ వస్తుంటుంది, మీరు ట్యాప్స్ మీద, వాషింగ్ మిషన్స్ మీద డ్రమ్స్ ఖరాబ్ అవుతుంటాయి. సో వాటికి ఏంటంటే మనకి హార్డ్ వాటర్ అంతా స్టాప్ చేయాలంటే రెజిన్ అన్నట్టు. రెజిన్ అంటే మనకి పూస లాంటివి గోల్డ్ కలర్లో ఉంటుంది. ఆ ఏందైతే బోర్ వాటర్లో కాల్షియం, మెగ్నీషియం లెవెల్స్ వచ్చిన వాటర్కు ఆపేస్తుంది అన్నట్టు. ఆపేసి మనకి సోడియం నైట్రోజన్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత 3 యూనిట్స్ నుంచి ఒక 40,000 లీటర్స్ మనకి షార్ట్ అయిపోయి ఈ లైన్కి వెళ్ళేది బైపాస్ నుంచి మనకి ఏదైతే మనకి ఇక్కడ నుంచి కలెక్షన్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనకి ట్యాంక్ వెళ్ళిపోతుంది అన్నట్టు. సో అప్పుడు మీరు ఏ ట్యాప్ ఓపెన్ చేసినా సరే మనకి వాటర్ సాఫ్ట్గా వచ్చేస్తుంది మనకి. సో ఇదంటే దీనిలో మనకి డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయండి. సో మీ ఇండిపెండెంట్ హౌసెస్కి పెట్టుకోవచ్చు. మీ అపార్ట్మెంట్లో మనకి ఒంటరి అపార్ట్మెంట్కి వద్దు అనుకున్నా సరే ఓన్లీ సింగిల్ వాష్రూమ్ పర్పస్ బాత్రూమ్ వాటర్ సాఫ్ట్నర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ట్రిబుల్ స్టోర్ బిల్డింగ్స్ కానీ, ఇండివిజువల్ హౌసెస్ కానీ, విల్లాస్ కానీ అలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి. కెపాసిటీ తగ్గట్టు మీరు ఇంట్లో వాడుతున్న బోర్ వాటర్ ఎంత హార్డ్ వాటర్ ఉంటుందో దాని తగ్గట్టు మనకి మోడల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మీకు ఇలాంటి వాటర్ సాఫ్ట్నర్ కావాలంటే కూడా మనకి స్క్రీన్ మీద కానీ డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇస్తాను. సో ఇలాంటి మీకు డైరెక్ట్ మీ ఇంటి దగ్గరికి వచ్చేస్తాను. ఇంటి దగ్గరకు వచ్చి మీ బోర్ వాటర్ ఎంత హార్డ్ వాటర్ ఉందని చెప్పేసి లైవ్గా మీకు చెక్ చేసి ఎంత మనకి హార్డ్ వాటర్ ఉంది, దానికి ఎలాంటి మోడల్ పెట్టుకోవాలని చెప్పేసి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే మీ ఇంటి దగ్గరకు వచ్చి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుందండి. ఎలాంటి కాస్ట్ అయితే నేను మీ ఇంటి దగ్గరకు వచ్చేసి డెమోన్స్ట్రేషన్ ఛార్జ్ అయితే ఏమి అప్లికబుల్ అయితే ఏం చేయను. సో మీకు ఎలాంటి వాటర్ సాఫ్ట్నర్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. సో ఇది మనకి తర్వాత మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. సో ఇది ఏంటంటే మనకి ఒక్కొక్క యూనిట్ వచ్చేసి మనకి 10,000 లీటర్స్ మనకి అవుట్ సాఫ్ట్ వాటర్గా ఇచ్చింది కదా, దీన్ని సపరేట్గా మనకి డ్రమ్స్ ఇస్తాం అన్నట్టు. ఈ డ్రమ్లోనే మనకి సాల్ట్ మెయింటైన్ చేసుకోవాలి. 8 kgs వరకు తీసుకోనికి మనకి స్టోరేజ్ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ మనం ఏంటంటే 50 kgs వరకు అనేది సాల్ట్ అనేది డ్రమ్లో వేసుకోవాలన్నట్టు. సో ఒక్కొక్క యూనిట్ అనేది 10,000 లీటర్లు పాస్ అయిన తర్వాత దానికి ఎందుకంటే సెల్ఫ్ క్లీనింగ్ ఉంటుంది మనకి. అంటే ఫుల్లీ ఆటోమేటిక్ వాటర్ సాఫ్ట్నర్ కాబట్టి రాత్రి కానీ లేకపోతే దానికి ఏదైతే 10,000 లీటర్స్ కెపాసిటీ అయిపోయిన తర్వాత 10,000 లీటర్స్కి ఇందులో ఉన్న సాల్ట్ అనేది మనకి మెల్ట్ అయిపోయి సక్ చేసుకుంటాం, మిషన్లోకి వెళ్ళిపోతుంది ఈ పైప్లో నుంచి. సో ఈ పైప్స్ ఉన్నాయి కదా, పైప్లో నుంచి మిషన్కి వెళ్ళిపోయి ఏదైతే మనకి 5 kg సాల్ట్ అనేది మిషన్కి వెళ్ళి బ్యాక్ వాష్ అయిపోతుంది. మొత్తం ర్యాపిడ్ ఫైర్ తోటి మొత్తం వాష్ అయిపోతుంది. వాష్ అయిపోయిన తర్వాత మనకి ఈ 3 యూనిట్స్ ఉన్నాయి కదా, 3 యూనిట్స్ నుంచి వచ్చిన వాటర్ అంతా ఇట్లా వాటర్ వేస్టేజ్ వెళ్ళిపోతుంది, డ్రైన్ వాటర్ వెళ్ళిపోతుంది. సో ఒక్కొక్క మనకి 10,000 లీటర్స్కి 5 kg సాల్ట్ మెల్ట్ అవుతుంది. ఏదైతే మనకి సాల్ట్ మెల్ట్ అయినప్పుడు క్లీనింగ్ అయినప్పుడు ప్రాసెస్లో
ఒక 100 లీటర్స్ వరకు వాటర్ అనేది వేస్టేజ్ వెళ్ళిపోతుంది మనకి. పర్ యూనిట్కి 100 లీటర్స్ వెళ్ళిపోతుంది మనకి. ఎందుకంటే మనకి 40,000 లీటర్స్కి అరౌండ్ మనకి ఒక 300 నుంచి 400 లీటర్ వరకు వాటర్ డ్రైన్ వెళ్ళిపోతుంది మనకి. సో దీనికి వచ్చేసి మనకి పవర్ కన్జంప్షన్ కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫుల్ ఆటోమేటిక్ కదా, డిస్ప్లే వస్తుంది మనకి. ఇందులో కూడా మనకి ఎంత హార్డ్నెస్ ఉంది, ఎంత ఫ్లో రేట్ వస్తుంది, దానిలో డిస్ప్లేలో కనిపిస్తుంది కాబట్టి దానికి మనకి పవర్ అయితే కన్జంప్షన్ అయితే ఉంటుంది. ఎవ్రీ మంత్ వచ్చేసి మాకు 1 or 2 యూనిట్స్ కింద ఎక్కువ రాదు, ఎందుకంటే 22 వాట్స్ డీసీ పవర్ మాత్రమే. సో మీకు బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. మీ ఇండివిజువల్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. ఇలాంటి మీకు వాటర్ సాఫ్ట్నర్ కావాలన్నా, డీటెయిల్స్ కావాలన్నా సరే, మీరు ఏమైనా కామెంట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్లో కూడా మీరు ఏమైనా క్వశ్చన్స్ వేసినా సరే, ఏమైనా డౌట్స్ ఏమైనా అడిగినా సరే ప్రతి ఒక్క కామెంట్ అయితే నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియో అయితే మీకు చాలా కూడా వీడియోస్ పెడుతున్నాను, కాకపోతే ఎవరు కూడా లైక్ చేయట్లేదు. ఎందుకంటే కామెంట్స్ ఏమైనా మీ డౌట్స్ అయితే కింద అయితే మెన్షన్ చేస్తలేదు. సో మీకు ఏమైనా ఇట్లా డౌట్స్ ఉన్నా సరే, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా ఒక్క లైక్ చేసుకోండి అండి, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మీకు ఎంత కష్టపడి మీకోసం అయితే ఇట్లా వీడియో చేస్తున్నాను కాబట్టి సో ఒక లైక్ చేస్తున్నాను అనుకోండి. మీలాంటి ఎవరైతే ఇట్లా వాటర్ సఫర్ అవుతున్నారో, హార్డ్ వాటర్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ అవుతుంది, వాళ్ళకైతే తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి మీ కొలీగ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ వాటర్ వల్ల సఫర్ అవుతున్నారు వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో మీ ఇంటి కోసం అయితే చాలా అయితే బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పేసుకోవచ్చు. బ్రాండ్ కూడా అండి ఇరకపోస్ ఆక్వర్డ్ వాటర్ సాఫ్ట్నర్, ఇది ఫుల్లీ ఆటోమేటిక్. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఏంటంటే చాలా మనకి మాన్యువల్ క్లీనింగ్స్ కానీ ఆటోమేటిక్లో మోడల్స్ ఉన్నాయి. మాన్యువల్ క్లీనింగ్స్ ఎంత ప్రతిసారి మనకి మిషన్ దగ్గరకు వచ్చి ఒక 1 అవర్ ఉండి, ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎవరండి మనకి మిషన్ దగ్గర ఉండి ఒక 1 అవర్ క్లీనింగ్ చేసి మన వర్క్ ఇచ్చి పెట్టుకొని మనం మిషన్ దగ్గరకు వచ్చి క్లీన్ చేస్తున్నారు. ఫుల్లీ ఆటోమేటిక్ పెట్టేస్తున్నారు అనుకోండి, ఒక్కసారి ఇన్స్టలేషన్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా మనకు మిషన్ మర్చిపోవాలి, అంత పర్ఫెక్ట్ పని చేస్తాం మనకి బ్రాండ్ కూడా. సో మనకి ఇందులో కూడా చాలామంది కూడా నాకు కింద కామెంట్స్లో కూడా మనకి చాలామంది అడుగుతున్నారు, అసలు బ్రో అసలు కండిషనర్కి సాఫ్ట్నర్కి డిఫరెంట్ ఏంటిది. చాలామంది కూడా కండిషనర్స్ ఆన్లైన్లో మనకి అడుగుతున్నారు కదా, దాని డిఫరెన్స్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో వాటి కోసం అయితే వాళ్ళ కోసం నేను మంచి ఆప్షన్ అయితే చెప్తున్నాను. మెయిన్ ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది టీడీఎస్ అండ్ హార్డ్నెస్ రెండు ఒకటైనా, 100% అంటే డిఫరెంట్. టీడీఎస్ వేరు, హార్డ్నెస్ వేరు. టీడీఎస్ ఏంటంటే మనకి టోటల్ డిజాల్వ్ సాలిడ్స్, అంటే బోర్ వాటర్లో ఉన్న ఈ కాల్షియం, మెగ్నీషియం, కాపర్, జింక్ అన్ని మినరల్స్ తోటి టీడీఎస్ కొలుస్తారు అన్నట్టు. హార్డ్నెస్ వచ్చే వరకు మెయిన్గా 2 ఎలిమెంట్స్ మాత్రమే, కాల్షియం అండ్ మెగ్నీషియం, ఈ 2 మినరల్స్ తోటే మనకి హార్డ్ వాటర్ అంటారు. ఏది హార్డ్ వాటర్లో కాల్షియం, మెగ్నీషియం ఉన్నదానికన్నా ఎక్సెస్ ఉన్నప్పుడు ఈ వైట్ లేయర్, డ్రమ్స్ మీద ఈ వైట్ లేయర్ కానీ హార్డ్ వాటర్ అంతా కనిపిస్తుంది, ఎయిర్ ఫాల్స్, చిన్న ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ అనేది కనిపిస్తుంది. వాటర్ సాఫ్ట్నర్ పెట్టినప్పుడు ఏంటంటే చాలామంది అడుగుతారు టీడీఎస్ మైనస్ అవుతుందా అని. టీడీఎస్ అయితే మైనస్ కాదండి, బిఫోర్ ఆఫ్టర్ టీడీఎస్ యాషిస్గా ఉంటుంది సాఫ్ట్నర్లో. ఏదైతే ఈ హార్డ్ వాటర్ అంటారు కదా, స్కేల్ ఫామ్ అయ్యి కాల్షియం, మెగ్నీషియం లెవెల్, అది మాత్రమే మనకి వాటర్ అనేది స్టాప్ చేసేసుకొని సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్ చేస్తుంది, అది సాఫ్ట్నర్ అనమాట. సో చాలామంది కూడా మనకి కండిషనర్ డిఫరెన్స్ కూడా అడిగారు కదా, సాఫ్ట్నర్కి కండిషనర్ అనేది. సాఫ్ట్నర్ ఏం చేస్తుందంటే ఏదైతే రెజిన్ ఉంది కదా, కాల్షియం, మెగ్నీషియం లెవెల్ కంప్లీట్గా స్టాప్ చేసేసుకొని డ్రైన్ వాటర్ వెళ్ళిపోతుంది. కండిషనర్ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే బోర్ వాటర్లో ఉన్న ఈ హార్డ్ వాటర్ ఉంది కదా, కాల్షియం ఆ పార్టికల్ కింద మనకి బ్రేక్ చేసి పంపిస్తుంది. అది మీకు లైవ్గా చూస్తుండొచ్చు, ఒక రాడ్ పెట్టి దాంట్లో సాల్ట్ వస్తుంది అని తీసేస్తున్నారు. అదేంటంటే మరి ఉన్న బోర్ వాటర్లో ఒక 10 to 20% మాత్రమే ఆపేస్తుంది, రెగ్యులర్ మొత్తానికి ఆపేది. మీరు బిఫోర్ ఆఫ్టర్ అనేది సేమ్ యాషెస్గా ఉంటుంది, వాటర్ కూడా ఎలాంటి చేంజెస్ అయితే ఏముంటుంది. అంటే హార్డ్ వాటర్ అంతా అట్లనే ఉంటుంది కాబట్టి మనకి ఏం మైనస్ కాదు, కాబట్టి సోప్ నురవ రాకపోవడం వల్ల యాషెస్గా ఉంటుంది. బెస్ట్ మీరు ఎంటైర్ హౌస్కి కానీ అపార్ట్మెంట్కి కానీ బెస్ట్ సొల్యూషన్ అంటే సాఫ్ట్నర్ ఒకటే. ఓల్డ్ టెక్నాలజీ అండ్ బెస్ట్ టెక్నాలజీ రెజిన్. కండిషనర్ అనేది ఎలాంటి మనకి యూజెస్ అయితే ఎలాంటి మనకి బెనిఫిట్స్ ఉంటాయి, బిఫోర్ ఆఫ్టర్ హార్డ్నెస్ సేమ్గా ఉంటుంది. సో మీకు రెండింటిలో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి సాఫ్ట్నర్ అయితే బెస్ట్ చాయిస్ మీ హౌస్ కోసం. సో ఇదైతే మనకి బెస్ట్ అంటే ఎక్విప్మెంట్ అనేది ఇలా అండి. సో మీకు కంప్లీట్గా అయితే వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. ఇలాంటి వాటర్ సాఫ్ట్నర్ కావాలంటే పైన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.